మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 49వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. మరియు మనము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము మట్టి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరింతుము. పరలోక సంబంధి పోలికయు ధరింతుము. దేవునికి మహిమ కలుగును గాక. మొట్టమొదట దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మనుష్యుడు 47వ వచనములో చదువునా. మొదటి భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. మొదటి మనుష్యుడు భూ సంబంధి అయి మట్టి నుండి పుట్టినవాడు. రెండవ మనుష్యుడు పరలోకం నుండి వచ్చినవాడు. రెండవ మనుష్యుడు పరలోకము నుండి వచ్చినవాడు. మట్టి నుండి పుట్టినవాడు ఎట్టివాడో మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. కాబట్టి మట్టి నుండి పుట్టినటువంటి వాడు ఎట్టివాడు ఎలాగుంటాడో ఆ రీతిగానే మనుషులందరూ కూడా మట్టి నుండి పుట్టారు గనక మనుషులందరూ కూడా అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడో అయితే పరలోక సంబంధి ఎట్టివాడో పరలోక సంబంధులను అట్టివారే. పరలోక సంబంధులను అట్టివారే. ఇక్కడ 2 రకాలైనటువంటి మనుషుల గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం. మొట్టమొదట మట్టి నుంచి పుట్టినటువంటి ఒక మనుష్యుని గురించి మనము తెలుసుకుంటున్నాము. రెండోది పరలోకము నుంచి వచ్చినటువంటి ఒక మనుషుని గురించి 2 విషయము తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనకందరికి తెలుసు మట్టి నుంచి వచ్చినటువంటి వాడు ఎవరు? ఆదాము. ఇరువురు కూడా దేవుని కుమారులే. ఆదాము దేవుని కుమారు. ఈ పరలోకము నుంచి వచ్చినటువంటి ఆయన కూడా దేవుని కుమారుడే. కాబట్టి దేవుని కుమారులుగా చెప్పబడినటువంటి వీరిలో మొదట మనుష్యుడు మట్టి నుంచి భూ సంబంధి అయినటువంటి వాడుగా ఉన్నాడు. మనమందరం కూడా ఆదామునందు భూ సంబంధమైనటువంటి వారుగానే ఉన్నాం. ఇక్కడ ఒక విషయాన్ని గ్రహించాలి. మనమంతా కూడా ఆదాము నుంచి వచ్చామని బైబిల్ చెప్తా ఉంది. ఒక మనుష్యుడు పాపము చేశాడు. ఈ భూ సంబంధి అయినటువంటి అనేకులు కూడా పాపము చేశారు. అటు ఒక మనుష్యుడు ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞాతిక్రమణ పాపమైంది. అతని నుంచి వచ్చినటువంటి, అందుకని ఇక్కడ మట్టి నుంచి పుట్టినటువంటి వాడు ఎలాంటి వాడో అలాగే మనుషులందరూ కూడా అలాంటి వాళ్ళే మట్టి నుంచి వచ్చినటువంటి వాని పోలికలోనే ఉన్నారు. కాబట్టి ఆదామునందు మనమందరము కూడా ఆదాములో ఎలా, అందుకనే ఒక మనుషుడు పాపం చేసి అందరూ కూడా పాపం చేసినట్టు ఎలా అయ్యారు అంటే జాగ్రత్తగా గమనించండి. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10వ వచనాన్ని లేదా 9 చదువు. అంతేకాక ఒక విధమును చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను. 7వ అధ్యాయము 9 సార్ చదువు పర్లేదు. అంతేకాక ఒక విధముగా చెప్పిన ఎడల 10 వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంశములను ఇచ్చెను. అలాగనగా ఇక్కడ ఒక నిమిషం. అబ్రహాము దశమాంశం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? మెల్కీసెదెకు అబ్రహాము దశమ భాగం ఇచ్చాడు.
కానీ ఏం చెప్తున్నాడు? ఒక విధముగా చెప్పిన ఎలా దశమాంసలను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. అబ్రహాము ద్వారా 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 దశమాంసం ఇచ్చేటప్పటికి లేవి ఉన్నాడా? లేడు. లేడు. ఇప్పుడు 10వ వచనం చదవం. ఎలాగున మెల్కీసెదెకుకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి ఏదనగా మెల్కీసెదకు అతని పితరుని కలుసుకున్నప్పుడు, తన పితరుని గర్భములో ఉండెను. అతని పితరుడు అంటే ఎవరు? మన అబ్రహాము. అబ్రహాము. కాబట్టి అబ్రహాము మెల్కీసెదకు దశభాగం ఇచ్చినప్పుడు కలుసుకున్నప్పుడు లేవి పుట్ల తన పితరుని గర్భములో ఉండెను. గర్భములో ఉండెను. గమనించండి, దేవునికి మహిమ కలుగుగాక. ఇక్కడ అబ్రహాము దశమాంసమును తీసుకొచ్చేసి మెల్కీసెదకు ఇచ్చాడు. అబ్రహాం ఇస్తే లేవి కూడా ఇచ్చేసినట్టే అయింది. ఎవరి ద్వారా? అబ్రహాము ద్వారా లేవి కూడా మెల్కీసెదకి దశమాంసం ఇచ్చినట్లుగా చెప్పబడుతుంది. ఎలా ఇచ్చాడు అంటే, అబ్రహాము దశమాంసములను మెల్కీసెదకి ఇచ్చే సమయములో ఈ లేవి తన పితరుడైన అబ్రహాము గర్భములో ఉండెను అంటే, అబ్రహాము తర్వాత ఎవరు? ఇస్సాకు, యాకోబు, యాకోబు తర్వాత లేవి. ఎన్నోవాడు? తరము, 4వ తరము. కాబట్టి అబ్రహాం తర్వాత ఇస్సాకు, ఇస్సాకు తర్వాత యాకోబు, యాకోబు తర్వాత వచ్చినటువంటి లేవి తన పితరుని గర్భములో ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనమందరము కూడా, ఇప్పుడు అర్థమైందా? అబ్రహాము గర్భములో లేవి ఉన్నాడు దశమాంసము మెల్కీసెదెకు ఇచ్చే టైములో. కాబట్టి ఇప్పుడు మనమంతా కూడా ఆదాము నుంచి వచ్చి ఉన్నామని చెప్పినప్పుడు మనమందరము కూడా ఆదాము గర్భములో మనము ఉన్నాము. కాబట్టి ఆదాము గర్భములో ఉన్నటువంటి మనము, అక్కడ ఆదాము ఆజ్ఞను అతిక్రమించి పాపము చేసినప్పుడు, అంటే అబ్రహాము దశమాంసము మెల్కీసెదెకు ఇచ్చినప్పుడు ఆ దశమాంసము లేవి కూడా చెల్లించాడు అని చెప్పినప్పుడు జాగ్రత్త గమనించాలి. దశమాంసం ఇచ్చిందేమో అబ్రహాము. ఆ అబ్రహాము ద్వారా గర్భములో ఉన్నటువంటి లేవి కూడా దశమాంసాన్ని మెల్కీసెదెకు ఇచ్చాడు అని చెప్తుంది. మరి మనుషుడు మంటి నుంచి తీయబడినప్పుడు ఆ మనిషి యొక్క గర్భములో ఉన్న సమస్త మానవాళి కూడా అబ్రహాము యొక్క గర్భములో ఉన్నప్పుడు దశమాంసం ఇచ్చినప్పుడు అది అతనికి చెందినప్పుడు, మరి పాపము చేసినప్పుడు ఆ పాపము ఈ గర్భములో ఉన్న వాళ్ళందరికీ కూడా చెందుతుంది. ఇది చెందినప్పుడు అది కూడా చెందుతుంది. అందుకనే ఒక మనుష్యుడు పాపము చేశాడు. ఇప్పుడు ఆ పాపం అనేది సమస్త మానవాళికి కూడా వర్తించింది. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందుకే నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు అని చెప్పబడింది. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దీన్నే మన పరిభాషలో అది జన్మ పాపం అని చెప్పు. కాబట్టి ఆ మొదటి మనుష్యుడు మట్టి నుంచి తీయబడినటువంటి వాడు, అట్టివారు. కాబట్టి మనము కూడా
మట్టి నుండి పుట్టిన వారును అట్టివారే. భూ సంబంధమైనటువంటి వాడు, మట్టి నుంచి తీయబడిన వాడు. మనము భూ సంబంధమైన మనుషులము. మనము కూడా మట్టి నుంచి వచ్చాము అని అంటే, అరే నేను మట్టి నుంచి ఎట్టొచ్చాను, నా బాడీ మట్టి అని చాలా మంది సందేహపడచ్చు. అందుకనే నేను చెప్తున్నాను, ఆ మట్టి నుంచే ఈ మట్టి వచ్చింది. ఏదైతే ఆదాము మట్టితో చేయబడ్డాడో ఆ మట్టి యొక్క అణువులలో నీవు కూడా ఒకడివి. కాబట్టి ఇప్పుడు ఆ మట్టిలో నీవు కూడా ఒకడివి. నువ్వు ఆ మట్టిలో ఉన్నావు. అబ్రహాం మన ఆదాము యొక్క గర్భంలో మీరు ఉన్నావు. అయితే నిర్ణయ కాలం వచ్చినప్పుడు నీవు తల్లి గర్భములోంచి బయటకు వచ్చావు. జగత్తు పునాది వేయబడక మునుపే క్రీస్తులో దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నావు. నువ్వు ఆదాము యొక్క గర్భములో ఉన్నప్పుడే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. ఈ దినాన నీవు నిర్ణయ కాలం వచ్చింది, నీ కాలము. నీవు తల్లి యొక్క గర్భంలో నుంచి బయటపడ్డావు. నీ దినములన్నీ ఒకటి కాక మునిపే ఆయన గ్రంథములో నీవన్నీ కూడా లిఖితములాయను. మొత్తం అన్ని కూడా ఒకటి కాకముందే, నీ అవయవ భాగాలన్నీ కూడా ఒకటి కాక మునిపే ఆయన గ్రంథములో నీ గురించి మొత్తము రాయబడింది. రాయబడిన ప్రకారముగా ఇప్పుడు ఆ తల్లి గర్భంలో ఇచ్చి నువ్వు బయటకు వస్తావు. నువ్వు పిండంగా ఉన్నప్పుడు ఆయన కన్నులు నిన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒకటైన నువ్వు కాక మునిపే ఆ దినాలన్నీ గ్రంథములో లిఖితములాయ. చదువమ్మా, చదువు. నాకు కలిగిన ఎముకలలో నీకేది మరుగై ఉండలేదు. నేను రహస్యమునందు పుట్టిన నాడు, భూమి యొక్క అగాధ స్థలముగా నిర్మింపబడిన నాడు నాకు కలిగిన ఎముకలను నీకు భూమి యొక్క అగాధ స్థలములలో నీవు నిర్మింపబడ్డావు. అంటే దేవుడు ఏం చేశాడు? ఆదామును చేసేటప్పుడు నీరు లేకపోతే ఆవిరి అనేటువంటిది భూమి మీదకి తెప్పించాడు. అప్పుడు ఆ భూమిని ఇలా పట్టుకొని, ఆయన హస్తం చిన్న హస్తమా కాదు, ఈ భూమిని కూడా ఒక్క ఏలైనా చాలా ఆయన. కాబట్టి ఆ భూమిని అలాగూ పట్టుకొని ఆ మట్టి తీసుకొని ఒక బొమ్మను తీశాడు. అప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ ఏవైతే దాంట్లో మొత్తం ఉన్నాయో దాన్ని సృష్టి ఆరంభం ఆదాము దగ్గర నుంచి లాస్ట్ పర్సన్ దాకా దాంట్లోనే ఉంది. కాబట్టి నువ్వు అక్కడ నిర్మించబడ్డావు, సృజించబట్ట కాదు, సృజించుట వేరు. కాబట్టి నీవు నిర్మింపబడ్డావు. ఆ నిర్మింపబడినటువంటి నీవు పిండముగా నువ్వు రూపొందింపబడక మునిపే ఆయన నిన్ను చూశాడు. నీ అవయవములన్నీ కూడా ఒకటి కాక మునిపే మొత్తం కూడా గ్రంథములో రాసి పెట్టేశాడు. ఆ రాసి పెట్టబడిన విధానములో నీకు నిర్ణయ కాలం వచ్చింది. ఆ నిర్ణయ కాలమున నీవు ఆదాము యొక్క గర్భములో ఉన్నటువంటి నీవు ఆ టైంలో నువ్వు బయటకు వచ్చావనే సంగతి నువ్వు గ్రహించాలి. ఈరోజు ఈ గ్రూపులోకి నేను వస్తున్నాను అని మీరు అనుకుంటే, ఇది అప్పట్లోనే ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మట్టి నుండి పుట్టిన వాడు ఎట్టివాడో, మనమంతా కూడా మట్టి నుంచే పుట్టాము అంటానికి ఇది ఉదాహరణ. ఆయన ఒక్కడే మట్టి నుంచి దిగబడ్డాడు. ఇప్పుడు మేమంతా మట్టి నుంచి దిగబడ్డామా? తల్లి గర్భం నుంచి వచ్చాము, మా దగ్గర మట్టి ఉందంటే మట్టే. అక్కడ ఉండవు నువ్వు అనువుగా. నిర్ణయ కాలం వచ్చినప్పుడు వచ్చావు. కాబట్టి నువ్వెవరు? అబ్రహాం నుంచి, నువ్వు ఆదాము నుంచి వచ్చిన నువ్వు మట్టే. అయితే ఈ మట్టి వారు ఎందుకు? మనము పరలోక సంబంధి పోలికను ధరింతుము. పరలోక సంబంధి పోలిక ధరించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ భూ సంబంధి అయినటువంటి వాడు
నిర్మింపబడక మునుపు సృజించబడ్డాడు. ఈ సృజింపబడినటువంటి వాడు ఈ మట్టితో నిర్మింపబడినటువంటి ఈ వ్యక్తిలోనికి ఆయన ఊదాడు. అప్పుడు ఆ సృజింపబడినటువంటి వాడు ఈ నిర్మింపబడినటువంటి వానిలోనికి వచ్చాడు. అప్పుడు ఈ మట్టి నుంచి వచ్చినటువంటి వాడు ఆ లోపల సృజింపబడినటువంటి వానిని దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా ఇప్పుడు వానికి ఏమైపోయింది? లోపల సృజింపబడినటువంటి వాడు ఆయన పోలిక చొప్పున ఆయన స్వరూపములో సృజించబడినటువంటి వ్యక్తి యొక్క కన్నులు మూయవండి. వాని యొక్క కన్నులు మూయబడ్డాయి. ఈ ప్రకృతి మంటి నుంచి తెగిన ప్రకృతి సంబంధమైన శరీరానికి ఉన్న కన్నులు తెరవబడిని. కాబట్టి పరలోక సంబంధి పోలికను ధరించుకుందాము అంటే పరలోక సంబంధి ఏ రీతిగా ఉన్నాడు? కళ్ళు తెరవబడినవాడు. మొదటి ఆదికాండం 1వ అధ్యాయం 26, 27 వచనాలు ఒకసారి చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము. వారు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. 27 చదువునా? తర్వాత దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు తన స్వరూపమందు నరులను నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను. స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. కాబట్టి స్త్రీనిగాను పురుషునిగాను సృజించెను. ఈ సృజింపబడినటువంటి వారు 2:7 లోక సంబంధి యొక్క పోలిక చొప్పున పరలోక సంబంధి అయిన వాని స్వరూపము చొప్పున చేయబడినటువంటి వారు, సృజింపబడినటువంటి వారు. ఎప్పుడైతే మట్టి శరీరముతో ఉన్న ప్రకృతి సంబంధమైన శరీరముతో ఉన్న నరుడు పాపము చేసినందువలన, దేవుని ఆజ్ఞ అతిక్రమించినందువలన ఆయన యొక్క స్వరూపం పరలోక సంబంధి యొక్క పోలిక కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు మట్టి నుంచి పుట్టినటువంటి మనము పరలోక సంబంధి యొక్క పోలికను ధరించుకోవలసినటువంటి వాళ్ళు. కాబట్టి పరలోక సంబంధి యొక్క పోలిక యాకోబు 2:1 చూడండి. నా సహోదరులారా, మహిమా స్వరూపియకు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన విశ్వాసం పక్షపాతము గలవారై ఉండకూడదు. కాబట్టి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క స్వరూపము ఏది? మహిమా స్వరూపి. మహిమా స్వరూపి. ఆయన పోలిక కూడా మహిమా స్వరూపి యొక్క పోలిక. కాబట్టి నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోక సంబంధి యొక్క స్వరూపము పోలిక మహిమతో కూడినటువంటిది. మహిమా స్వరూపము మహిమా పోలిక అయింది. మహిమ, మన తండ్రి అయిన దేవుడు మహిమయ్యి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆ పరలోక సంబంధి పోలికను మనం ఇప్పుడు ధరించబద్దులైన. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం చూడండి. పరలోక సంబంధి పోలికను ధరింతు. పరలోక సంబంధి యొక్క స్వరూపము పోలిక ఎలాగున్నాయి? ఫిలిప్పి 3:21 మహిమా శరీరం. చదవమ్మా, క్లోజ్ అయిపోం టైం. సమస్తమును తనకు ఫిలిప్పు 3:21 సమస్తమును తమకు లోపరుచుకుని జారిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మన దీన శరీరమును
తన మహిమ గల శరీరమునకు మహిమ గల శరీరమునకు సమరూపముగా మార్చును. కాబట్టి పరలోక సంబంధి అయినటువంటి వారి శరీరము గాని పోలిక గాని మహిమతో కూడినటువంటి, ఇప్పుడు ఆ మహిమతో ఉన్నటువంటి ఆ పోలికని, ఆ స్వరూపాన్ని మట్టి నుంచి వచ్చినటువంటి వాడు మరలా పొందుకోవాలి. మొట్టమొదట మహిమాసు తన స్వరూపము అన్నప్పుడు ఆ మహిమా స్వరూపమును తన పోలిక చొప్పునన్నప్పుడు మహిమతో కూడినటువంటి ఆ పోలిక, ఆ మహిమా స్వరూపము మహిమతో కూడిన పోలిక అది ఆయనకు సంబంధించింది. కాబట్టి ఆయన అట్టివాడు గనుక ఈ మట్టి నుంచి వచ్చినటువంటి వాడు ఆ స్వరూపాన్ని కోల్పోయాడు, ఆ పోలికని కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు పరలోకము నుంచి వచ్చినటువంటి వాడు ఆయన ఆ స్వరూపము ఆ పోలిక మహిమా స్వరూపం మహిమ పోలిక కలిగినటువంటి ఆయన వచ్చి ఇప్పుడు మనము ఈ మట్టి శరీరము మట్టి స్వరూపము మట్టి పోలిక కలిగినటువంటి మనము ఇప్పుడు ఆ పరలోక సంబంధి యొక్క పోలికను స్వరూపమును ధరించుకొనవలసిన వారము మనము. దేవుడు అట్టి పోలికను మహిమ శరీరమును దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఒక చిన్న పాట, ఒక చరణం